ఉచిత గ్యాస్ డబ్బులు అకౌంట్లోకి పడటం లేదా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం 2 పథకం పేరుతో ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలులో భాగంగా 2024 ఏడాది దీపావళి పండుగ సందర్భంగా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకం ప్రారంభించారు. అర్హులైన కుటుంబానికి ఈ ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నారు. ప్రతి 4 నెలలకు ఒక సిలిండర్ చొప్పున ఏటా 3 సిలిండర్లు అందిస్తున్నారు. అయితే లబ్ధిదారులు తొలుత గ్యాస్ బుక్ చేసుకొని డెలివరీ సమయంలో డబ్బులు చెల్లించవలసి ఉంటుంది. సిలిండర్ డెలివరీ అయిన 1 నుంచి 2 రోజుల్లోగా లబ్ధిదారులు బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ డబ్బులు జమ చేస్తూ వస్తుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ దీపం 2 పథకం కింద 2024 డిసెంబర్ నెలలో తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ ప్రారంభించారు. 2025 మార్చి 31 తేదీ వరకు ఉచిత గ్యాస్ సిలిండర్ తీసుకురావడానికి అవకాశం కల్పించారు. 2025 ఏప్రిల్ నుంచి 2025 జూలై 31 వరకు రెండో ఉచిత సిలిండర్ అందించారు. ఇక మూడో ఉచిత గ్యాస్ సిలిండర్ 2025 ఆగస్టు నుంచి నవంబర్ వరకు పంపిణీ చేస్తున్నారు. అయితే గ్యాస్ డబ్బులు అకౌంట్లోకి జమ అయ్యే విషయంలో గ్యాస్ సిలిండర్ డెలివరీ విషయంలో మొదటి, రెండో విడతలో పోలిస్తే మూడో విడత దారుణంగా ఉందని విమర్శలు వస్తున్నాయి. సిలిండర్ తీసుకున్నప్పటికీ గ్యాస్ డబ్బులు అకౌంట్లోకి పడటం లేదని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సుమారుగా 126,000 మంది లబ్ధిదారులకు డబ్బులు పడాల్సి ఉందని లెక్కలు చెబుతున్నాయి. సుమారుగా 18,80,00,000 రూపాయలు గ్యాస్ డబ్బులు లబ్ధిదారులు బ్యాంక్ ఖాతాలో జమ కావాల్సి ఉందని సమాచారం. మరోవైపు అర్హులు అందరికీ గ్యాస్ సిలిండర్ రాయితీ డబ్బులు అకౌంట్లోకి జమ అయ్యేలా చూస్తామని అధికారులు చెబుతున్నారు. మరోవైపు గ్యాస్ సిలిండర్ రాయితీ డబ్బులు అకౌంట్లోకి జమ కాకపోతే లబ్ధిదారులు ఆందోళన చెందవలసిన పని లేదు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. సమీపంలోని గ్రామ వార్డు సచివాలయం, ఎంపీడీఓ ఆఫీసు, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసే వీలుంది. అలాగే 1967 నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. గ్యాస్ ఈకేవైసీకి సమస్య ఉంటే సంబంధిత ఏజెన్సీ కలవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.